ఉగాది కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి దురంధర్ ది రివెంజ్ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళుతూ అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అయితే రాబడుతూ ఉంది. అటు ఓవర్సీస్లోనూ అలాగే ఇటు ఇండియాలో కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా దురంధర్ ది రివెంజ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి చర్చ అయితే విపరీతంగా జరుగుతోంది. విడుదలైనటువంటి 3 రోజుల్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. 4వ రోజు కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టబోతున్నట్లుగా, దానికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే ముందే జరిగిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దురంధర్ ది రివెంజ్ మూవీలో అలాగే దురంధర్ పార్ట్ 1లో నటించినటువంటి కొంతమంది నటీనటులకు సంబంధించి, అలాగే దీనికి సంబంధించి అంటే ఇది ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో రియల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారంగా రియల్ వర్సెస్ రియల్ సినిమాలో ఎవరు నటించారు, ఆ పాత్ర రియల్గా ఎవరిది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా బలూచిస్తాన్ లీడర్ షిరాని, ఇది రియల్ అయితే ఇది రీల్. సో రియల్ క్యారెక్టర్ ఇతంది అయితే రియల్ క్యారెక్టర్ ఇతంది. నెక్స్ట్ సెకండ్ కెప్టెన్ జహంగీర్ అకా బ్రిగేడియర్ జహంగీర్ ఇన్ దురంధర్. సో స్క్రీన్ మీద మనం చూసినటువంటి బ్రిగేడియర్ జహంగీర్ ఇతనైతే అతని పాత్రను పోలినటువంటి రియల్ క్యారెక్టర్ కెప్టెన్ జహంగీర్ ఇతంది. ఇక మూడవది రెండా అకా పిండా. సో దురంధర్లో పిండా పాత్రలో పోషించింది ఇతనైతే అతని ఒరిజినల్ పాత్ర రెండాది. ఇక 4 డేవిడ్ హెడ్లీ, ఇతను మొదటి పార్ట్లో వస్తాడు, ఇది రియల్ అయితే ఇది రీల్. నెక్స్ట్ మేజర్ ఇక్బాల్స్ లుక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇయాస్ కాశ్మీరీ. సో మేజర్ ఇక్బాల్స్ స్థానంలో అర్జున్ రాంపాల్, అతను రీల్లో నటించడం జరిగింది అంటే సినిమాలో. ఇక రియల్ క్యారెక్టర్ వచ్చేసి ఇయాస్ కాశ్మీరీ, ఇతన్ని పాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పాత్రను అయితే తెరకెక్కించడం జరిగింది. నెక్స్ట్ జావిద్ ఖమేని, రియల్ వర్సెస్ రీల్. నెక్స్ట్ రెహమాన్ డెకాయిట్, దురంధర్ మొదటి పార్ట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన రెహమాన్ డెకాయిట్ ఏదైతే ఉందో అది రియల్ వర్సెస్ రియల్. సో ఇతని క్రూరత్వాన్ని పార్ట్ 1లో అద్భుతంగా అయితే తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇక 8 అర్షద్ పప్పు, ఇది దురంధర్ ది రివెంజ్లో ఈ పాత్ర వస్తుంది. అర్షద్ పప్పు రీల్, ఇది రియల్ ఇది. నెక్స్ట్ ఎంఈఏ జశ్వంత్ సింగ్, రియల్ అయితే రీల్ ఇది. నెక్స్ట్ IC-814 హైజాకర్ సన్నీ కజీ, రియల్ వర్సెస్ రీల్. నెక్స్ట్ ఎల్ఈటి కమాండర్స్ బుట్టావి వర్సెస్ ఆజం చీమా, రియల్ వర్సెస్ రీల్. నెక్స్ట్ సాజిద్ మీర్, రియల్ వర్సెస్ రీల్. ఎస్పి చౌదరి అస్లాం చౌదరి పాత్ర ఇది రియల్ అయితే ఇది రీల్ అంటే సినిమాలో పాత్ర ఇది. దీంట్లో సంజయ్ దత్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఉమర్ హమీద్ అకా ఉమర్ హైదర్, ఇది రియల్ వర్సెస్ రియల్. నెక్స్ట్ లేరీస్ రిపోర్టర్ రిపోర్టింగ్ ద ఆపరేషన్ లేరీ, ఇది చూసుకున్నట్లయితే రియల్ వర్సెస్ రీల్, ఇది కూడా ఉంది. నెక్స్ట్ కమలేష్ కుమారి మనం చూసుకున్నట్లయితే రియల్ వర్సెస్ రీల్. ఇక అతిక్ అహ్మద్ అకా అతిఫ్ అహ్మద్, ఇండియా నుంచి అటు మన శత్రువులకి సహాయం చేసేటువంటి పాత్ర, ఇది రియల్ ఇది రీల్. నెక్స్ట్ నవాజ్ షరీఫ్ అకా నవాబ్ షరీక్, రియల్ వర్సెస్ రీల్. నెక్స్ట్ నబీల్ గబోల్ అకా జమీల్ జమాలి, దురంధర్ పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ అంటే సినిమాలో ఇతను అద్భుతమైనటువంటి
పాత్ర పోషించారు. అది రియల్ పాత్రగా ఇతంది. నెక్స్ట్ ఇక అజిత్ దోవల్ గారు భారత భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా. ఆయన రియల్ అయితే ఆ పాత్రను మాధవన్ గారు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఆయన పోషించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే అని చాలామంది భావిస్తున్నటువంటి తరుణంలో కల్పితాలు కావు. వీటికి అంటే కొన్ని పాత్రలను ఇన్స్పైర్గా తీసుకొని ఈ పాత్రలను దర్శకుడు అలా ప్లాన్ చేసుకున్నాడు అంటూ చాలామంది అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం చూసింది రియల్ వర్సెస్ రియల్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ఇప్పుడు దురంధర్ రివెంజ్ అది కూడా అంతకంటే ఎక్కువ ఘన విజయాన్ని సాధించి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతోంది. దురంధర్ పార్ట్ 1 కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలయ్యి 1000 కోట్లకు పైగా రాబడితే ఇప్పుడు దురంధర్ ది రివెంజ్ అంటే పార్ట్ 2 ఇది ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా కొన్ని భాషల్లో విడుదలైంది. విడుదలైన తర్వాత మొదటి 3 రోజుల్లోనే 700 కోట్ల రూపాయల మేర బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే రాబట్టినట్టుగా చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.